Welcome to Way to Success, Vishakhapatnam. The topic that we are going to discuss about today is mathematics. Mathematics లో రియల్ నెంబర్స్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే టాపిక్ వెళ్ళే ముందు ఈ టాపిక్ ఏ వాటికి యూజ్ అవుతుందో చూద్దాం. 10th క్లాస్ బాగా మనకి ఈ టాపిక్ 10th క్లాస్కి యూజ్ అమ్మా. అదేవిధంగా పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎంట్రన్స్ మీరు రాసినప్పుడు చాలా ఉపయోగం అంటే దీని మీద బిట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే టాపిక్ ముందు మా వే టు సక్సెస్ అనే ఛానల్ని మీరు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అదే సపోర్ట్ని మీరు మాకు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, టాపిక్లోకి వద్దాం. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఏ బిట్స్ మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటెక్నిక్ ఎగ్జామ్కి ఇస్తారు, అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్కి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఓకే, రియల్ నెంబర్స్ ఏంటమ్మా? రియల్ నెంబర్స్ అంటే ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ irrational numbers are known as real numbers. Real numbers అంటే ఏంటమ్మా? The set of rational and irrational numbers. అంటే రియల్ నెంబర్స్ లో మనకి 2 టైప్స్ కింద ఫిక్స్ అవ్వచ్చు. ఏంటవి? rational numbers, irrational numbers. The combination of these two is known as real numbers. ఆ సెట్ నే మనం ఏమంటామమ్మా? రియల్ నెంబర్స్ అని అంటాం. అయితే రియల్ నెంబర్స్ అనేది దేంతో డినోట్ అవుద్దమ్మా? r. దేంతోని? r. అదే విధంగా rational అంటే q. ఇర్రాషనల్ ఎస్. అయితే ఓకే, దీని డినోషన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారమ్మా. అయితే ఈ రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఏంటమ్మా? ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్ లో ఏ అయితే నెంబర్స్ ఉంటాయో వాటినే మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 2/5, -1/2, 3/2, ఏవైనా సరే ఇంకా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. 9/8 ఇలా అండ్ సో ఆన్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ రేషనల్. అదే విధంగా ఇర్రాషనల్ ఈజ్ నథింగ్ బట్ డినోటెడ్ బై ఎస్. అయితే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఈజీ కదా? p/q ఫామ్ లో అంటే బై ఫామ్ లో ఉన్నవన్నీ కూడా రేషనల్. అదే విధంగా p/q ఫామ్ అంటే బై ఫార్మ్స్ లో లేనివన్నీ కూడా ఇర్రాషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి? √2, √3, πe. మనం పైని కూడా ఇర్రాషనల్ కింద తీసుకుంటాం అమ్మా. పైన కూడా మనం ఇర్రాషనల్ కింద తీసుకుంటాం. ఈ వాల్యూ ఎంత? 2.718. ఈ వాల్యూ మనకు చాలా వరకు తెలీదు, చూసుకోండి ఇక్కడ రాశాను. ఈజ్ ఈక్వల్స్ టు 2.718. దిస్ ఈజ్ ఆల్సో వి కన్సిడర్ యాజ్ ఇర్రాషనల్ నెంబర్. అయితే అర్థమైంది కదమ్మా దేంతో డినోట్ అవుతాయి. అదేవిధంగా p/q ఫామ్ అంటే ఏంటి, p/q ఫామ్ లేకపోతే ఏంటి? ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది q నాట్ ఈక్వల్ టు 0. అంటే కింద q కదమ్మా, పైన p కింద q. ఈ q అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఇఫ్ ఇట్ ఈక్వల్స్ టు 0 వాట్ వుడ్ హ్యాపెన్? ఏమవుతుంది? ఇది 0 అయితే 2/0 ఏమవుతుంది? అన్డిఫైన్డ్. సో q అనేది నాట్ ఈక్వల్ టు 0. మనకి రేషనల్ లోనే ఉండాలి కాబట్టి q అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇది p/q, ఇది p/q లో లేనివి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బేసిక్స్. ఓకే, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ లో ఉన్న 2 టైప్స్ ఏంటి అనేది ఇది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్మ్స్ చూద్దాం అమ్మా. ఓకే, నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏదో చూద్దాం అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఇప్పుడు మనం రియల్ నెంబర్స్ లో రేషనల్, ఇర్రాషనల్ ఏ విధంగా అయితే ఉన్నదో, ఇర్రాషనల్ అనగానే p/q కానివి, రేషనల్ అంటే p/q. ఇప్పుడు ఈ రేషనల్ లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. ఏంటమ్మా? టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ కమ్స్ అండర్ రేషనల్ నెంబర్. అయితే రేషనల్ నెంబర్ అంటే ఏం చెప్పుకుంటామమ్మా? ఆల్రెడీ మనం p/q. రేషనల్ నెంబర్ అంటే p/q. ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి, ఓకేనా? అయితే ఈ టర్మినేటింగ్ అవ్వాలంటే ఏం చేయాలి, నాన్ టర్మినేటింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ద బిట్స్ వుడ్ బి అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎగ్జామ్ లో మనకి బిట్స్ ఏ విధంగా వస్తాయో ఇంపార్టెంట్. ఏ విధంగా అడుగుతాడు? ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, చూడండి ఇక్కడ 5/2, 6, 17/6, 8/15, 15/2 అనే మనం కొన్ని 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం బికాస్ టు గెట్ క్లియర్ దిస్. ఓకే, అయితే ఏంటవి? 5/2 అనేది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇది p/q ఫామ్. ఇక్కడ ఇచ్చిన 4 ఎగ్జాంపుల్స్ కూడా p/q ఫామ్. ఓకేనా? అయితే ఈ p/q ఫామ్ ముందు మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటామమ్మా. ఏమంటాం? డెసిమల్ ఎక్స్పాన్షన్. ఏటమ్మా? డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే దీని ముందు డెసిమల్ అంటే ఎక్స్పాన్షన్ చేయాలి, దీని ముందు డివిజన్ చేయాలి. డివిజన్ ఇస్ నథింగ్ బట్ 5/2 అంటే తెలీదా మనకు? ఆల్రెడీ తెలుసు. 2 2s are 4, 1. ఓకే, ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇట్టుకుని 0, 5s are 10, 2.5. ఈ విధంగా ఇక్కడ ఉన్న 4 ఎగ్జాంపుల్స్ కి చేయాలి మీరు. అయితే
అలా మనం చేస్తే టర్మినేటింగ్ ఏంటి, నాన్ టర్మినేటింగ్ ఏంటి ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. టర్మినేటింగ్ ఈజ్ నథింగ్ బట్ రిపీట్ అవ్వలేంది, నాన్ టర్మినేటింగ్ అంటే రిపీట్ అయ్యేది. అంటే డెసిమల్ తర్వాత కూడా మనకి కొన్ని టు సర్టెన్ లిమిట్ అంటే ఒక లిమిట్ వరకు వచ్చి ఆగిపోతే దాన్ని టర్మినేటింగ్. టర్మినేటింగ్ మీన్స్ ఏంటంటే అసలు అర్థం స్టాప్. టర్మినేటింగ్ అంటే ఏంటమ్మా, స్టాపింగ్. అయితే ఒక వాల్యూ సర్టెన్ వరకు వెళ్ళి స్టాప్ అయిపోతే దాన్ని టర్మినేటింగ్ అని, దాన్ని ఆగకుండా అది వాల్యూ అలా కంటిన్యూ అవుతూ సో ఆన్ అయితే దాన్ని నాన్ టర్మినేటింగ్ అని మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ లో మనకి ఈ విధంగా P/Q ఫార్మ్స్ ఇచ్చి ఏది టర్మినేటింగ్ ఏది నాన్ టర్మినేటింగ్ అనేది అడగడం జరుగుతుంది. అయితే ఈ విధంగా డివిజన్ మెథడ్ మనం చిన్నప్పటి నుండి చేస్తున్నాం. అది టైం పట్టవచ్చు. అంటే ఇది 5/2 కాబట్టి ఈజీ అయ్యింది. అదేవిధంగా అలా సమ్మం చేస్తున్న కొద్దీ రిపీట్ అవుతుందో లేదో మనం ఈ నార్మల్ డివిజన్ మెథడ్లో చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మెథడ్లో అంటే మనం టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ ఈ మెథడ్లో మనకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి 5/2 అంటే ఏంటమ్మా 2.5. అయితే 2.5 తర్వాత ఇంకేదైనా ఉందా, ఏ వాల్యూ లేదు కాబట్టి దీన్ని మనం టర్మినేటింగ్ అంటాం. టీ అమ్మ టర్మినేటింగ్ అయితే టీ అని, నాన్ టర్మినేటింగ్ అయితే ఎన్టీ అని రాస్తాను. ఓకే. అయితే 17/6 ఏమొచ్చింది 2.8333 అంటే ఇదిలాగా సో ఆన్ అంటే రిపీట్ అవుతుంది. సో దిస్ ఈస్ నాన్ టర్మినేటింగ్. నెక్స్ట్ 0.5333 అండ్ సో ఆన్ అంటే అది కూడా నాన్ టర్మినేటింగ్. నెక్స్ట్ 7.5 ఇంకేం లేదు కాబట్టి టర్మినేటింగ్. అయితే సరే, అయితే ఈ విధంగా ఎలా చేశారు అంటే ఇలా డివిజన్ విధంగా మనం చేసేయడం వేరు. అంటే ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ వితౌట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ హౌ కెన్ వి రికగ్నైజ్ whether they belong to the rational or whether they belong to the terminating or non terminating. అక్కడే మనకు ఒక ట్రిక్ ఉంది. ఏంటది, Q అంటే ముందు చూడండి P/Q మనకి ఏ ఫామ్ లో ఉంటుందమ్మా, రేషనల్ P/Q. ఓకే, P/Q లో ఈ Q అనేది 2n × 5m n m ఏ వాల్యూస్ అయినా అవ్వచ్చు. n ఏదైనా వాల్యూ అవ్వచ్చు, m ఏదైనా 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు. అయితే n m ఇక్కడ కూడా n m. Q అంటే ఈ కింద వాల్యూ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది Q కదా, ఈ కింద వాల్యూ Q ఈక్వల్ టు 2n × 5m అంటే ఈ అంటే వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి 2n × 5m మోడల్లో అంటే ఈ ఫామ్ లో వస్తే అది టర్మినేటింగ్. ఓకే, లేదా Q నాట్ ఈక్వల్ టు 2n × 5m అంటే Q కిందది ఏదైతే P/Q లో కింద Q 2 కానీ 5 కానీ లేదా 2 5 ఈ లేకపోతే అప్పుడు మనకు వస్తుంది ఏ వాల్యూ 3 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 6 ఏవైనా అవ్వచ్చు. ఈ వాల్యూస్ వస్తే అది మనకి నాన్ టర్మినేటింగ్. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దెన్ వీ కెన్ డిస్కస్ ఇట్. చూడండి ఇప్పుడు 5/2 ఉంది. 2 అంటే 2n × సంథింగ్ 1 ఉంది. 2/1 అంటే మీకు తర్వాత ఇంటూ ఎంత 2 పవర్ అంటే 2 5 అన్నాం కదా, 5 తీసుకున్నాం 5/0 అంటే 2m × 5 పవర్ ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 2/1 × 1 2/1 అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది 2n × 5m ఈ ఫామ్ లో ఉంది. సో ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్. కానీ మరి ఇలాగ 5/0 పెట్టుకోవాలా అని మీరు అడిగినట్లయితే అక్కర్లేదమ్మా. దానికి నేను దీన్ని ఇంకా 3 కేసెస్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది మీకోసం. చూడండి ఈ టర్మినేటింగ్ లో 3 కేసెస్. అయితే ఇంపార్టెంట్ కేసెస్ ఇన్ Q ఫర్ టర్మినేటింగ్ అని ప్రూవ్ చేయడానికి ఇంపార్టెంట్ ఏంటంటే అయితే Q అంటే ఈ కింద Qలో మనకి అయితే 2 ఉండాలి అంటే 2 పవర్ సంథింగ్ ఉండాలి, లేదా 5 పవర్ సంథింగ్ ఉండాలి. ఓకే, లేదా బోత్ 2 and 5 ఉండాలి అంటే 2 పవర్ సంథింగ్ × 5 పవర్ సంథింగ్ అంటే ఈ విధంగా ఈ 3 కేసులు ఉంటేనే మనకు అవి టర్మినేటింగ్. అదర్ దాన్ దిస్ will be treated as a non terminating. For example ఇప్పుడు 2/1 × 3/1 ఉంది అనుకోండి, నాన్ టర్మినేటింగ్. ఎందుకంటే 2 పవర్ ఉంది, ఓకే, మరి 3 వచ్చింది కదా, ఇది మనకి అవ్వకూడదు. ఓకే, ఓన్లీ 2 లేదా 5 లేదా 2 or 5 2 and 5 ఇది కేసెస్. చూడండి ఇప్పుడు అయితే ఇది 2 ఈ 0 తీసేయండి. ఓకేనా, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు ఇలాగా డైరెక్ట్ చేస్తే. 2 ఉంది కాబట్టి డైరెక్ట్ మీరు చూడగానే ఏం చెప్పవచ్చు, టర్మినేటింగ్ అని చెప్పవచ్చు. 6 ఉంది, దీని ఎక్స్పాన్షన్ ఏంటి 2/1 × 3/1 అంతేనా, 3 2 6. 2 ఉంది కానీ 3 ఉండకూడదు, అంతేనా కదా, 2 ఉంది కానీ 3 మనకి ఉండకూడదు. అప్పుడు ఏమైంది, దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్. 3 అనేది ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది కాబట్టి దట్ వి కన్సిడర్ యాజ్ ఏ నాన్ టర్మినేటింగ్. అదేవిధంగా 8/15 ఉంది. 15 ఏంటి 3 ×
5. ఓకే 3 పవర్ 1 అది 5 ఇంటూ 3 ఏదో 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 మనకి 5 ఉంది కానీ 3 ఉండొచ్చా, ఉండకూడదు. కాబట్టి ఇది కూడా మనకి నాన్ టర్మినేటింగ్. అదేవిధంగా నెక్స్ట్ 5/2 2 ఉంది కదా, 2 ఉంది, సో ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఇస్తామమ్మా. ఒక రేషనల్ నెంబర్ ఇచ్చేసి అది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అనేది డిస్కస్ చేయమంటాడు. దాన్ని బట్టి మీరు ఈ యొక్క ఫామ్ ఏంటి, క్యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n and 5 power m ఇన్ ఆర్డర్ టు రికాగ్నైజ్ దట్ యాజ్ ఏ టర్మినేటింగ్. అది టర్మినేటింగ్ అని మనం రికాగ్నైజ్ చేయగలగాలి. ఎప్పుడు 2 power n into 5 power m ఫామ్లో ఉంటేనే ఇది మీరు అర్థం. అంటే మీకు ఎక్కడ కానీ కన్ఫ్యూజన్ వస్తే చూడండి అమ్మ, ఇది అయితే 2 ఉండాలి కిందన, లేదా 5 లేదా 2 5 ఉండాలి. ఇవి తప్ప ఇంకేవి ఎక్స్ట్రాగా ఉన్నా సరే దాన్ని మనం నాన్ టర్మినేటింగ్ అంటామమ్మా. ఓకే, నా ఇంపార్టెంట్ థింగ్స్ టు నో ఏంటమ్మా, ఆల్రెడీ మనం రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, అదేవిధంగా రేషనల్లో ఉన్న డిఫరెన్సెస్, టర్మినేటింగ్ అంటే నాన్ టర్మినేటింగ్ అంటే అవన్నీ కూడా అదే నోట్ చేసుకున్నామా. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తే మీరు ఈజీగా బిట్స్ అనేవి ఈ చాప్టర్లో ఇస్తే చేయగలరమ్మా. అయితే ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఇవి కూడా బిట్స్ కింద ఇస్తారమ్మా. చూడండి, సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. Here you must consider this. Rational అంటే irrational అంటే p/q అయితే rational, irrational అయితే p/q కాండి. తెలిసిన వాళ్ళకి ఎగ్జాంపుల్స్ తెలుసు. ఓకే, సమ్ ఆర్ డిఫరెన్స్ అంటే ఒక రేషనల్ నెంబర్, అదే విధంగా ఒక ఇర్రేషనల్ నెంబర్ సమ్ అంటే ప్లస్ అవ్వచ్చు, డిఫరెన్స్ అంటే మైనస్ అవ్వచ్చు. దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాము. అంటే ఆ విధంగా వచ్చే నెంబర్ మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. వన్ రేషనల్ నెంబర్ అండ్ వన్ ఇర్రేషనల్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ either the relation between them may be positive ఆర్ నెగిటివ్. అంటే డిఫరెన్స్ అవ్వచ్చు, సమ్ అవ్వచ్చు. ఏమవుతుంది మనకి, దాది ఆ నెంబర్ వచ్చే నెంబరు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్ ద ప్రొడక్ట్ అండ్ కోషియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నాన్ జీరో ఇర్రేషనల్, ఐ మీన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. నాన్ జీరో అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు పర్టికులర్గా, అక్కర్లేదు. రేషనల్ అండ్ ఇర్రేషనల్ దీనిలాగే. అంటే ఒక రేషనల్ నెంబరు, ఒక ఇర్రేషనల్ నెంబరు ఏంటంటే ప్రొడక్ట్. ఇక్కడ మనకి సమ్ ఎగ్జాంపుల్ చూడండి, 2 + 3 2 - 3 అంటే డిఫరెన్స్ ప్లస్ అంటే మనకు వచ్చే నెంబర్ టోటల్ ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. అదే విధంగా ప్రొడక్ట్ అంటే 3√2. 3 అనేది ఏంటమ్మా, పర్టికులర్గా 3 అనేది రేషనల్ నెంబర్, √2 ఇర్రేషనల్ నెంబర్. రెండిట్ల ప్రొడక్ట్ మనకు వచ్చేది ఏంటంట, నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంతే. ఇక్కడ కూడా 1/3 rational number, √5 irrational number. The product of those two numbers that we get is irrational numbers. ఈ రెండు. అదే విధంగా నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద 2 irrationals. ఇక్కడ 2 irrationals తీసుకున్నాము. 2 irrationals అంటే √3 √5 √2 √5 ఇలాగా. సమ్ ఆఫ్ 2 irrationals need not to be an irrational. అంటే ఇక్కడ మనకి ఒక రేషనల్, ఒక ఇర్రేషనల్, ప్రొడక్ట్ అయినా సమ్ అయినా డిఫరెన్స్ అయినా ఏమొస్తుంది, ఒక ఇర్రేషనల్ వస్తుంది. కానీ 2 రేషనల్స్ సమ్ అయితే మనకి వచ్చే నెంబరు ఇర్రేషనల్ అవ్వకపోవచ్చు. అంటే ఇర్రేషనల్ అవ్వకపోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అంటే అవ్వకపోవచ్చు అంటే ఏంటి, రేషనల్ కూడా అవ్వచ్చు అని అర్థం. ఓకే, చూడండి, √2 - √2 ఏంటమ్మా, 0. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 irrationals అంటే సమ్ ఆఫ్, అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ 2 irrational నెంబర్స్. ఇక్కడ 2 irrational నెంబర్స్కి ఏ విధంగా అయితే సమ్ తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ 2 irrational నెంబర్స్కి ప్రొడక్ట్ తీసుకున్నాం. అంటే 2 ప్రొడక్ట్ నీడ్ నాట్ టు బి అండ్ ఇర్రేషనల్. ఇక్కడ కూడా మనకి ఇర్రేషనల్ అవ్వకపోవచ్చు, అంటే అవ్వదు. అంటే ఇక్కడ చూడండి, √2 × √2 ఏమొచ్చింది మనకి, 6 వచ్చిందమ్మా. అంటే నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్ అంటే అవ్వదని అర్థం అమ్మ. చూడండి, √2 × √2 2 వచ్చింది. ఏమొచ్చిందమ్మా మనకి ఇక్కడ 2 వచ్చింది. 2 అనేది ఏంటి, రేషనల్. కాబట్టి ఇర్రేషనల్ కాదు, అది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. సో ఈ 4 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 4 థింగ్స్ మీరు ఒక దగ్గర రాసుకొని వాటిని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సమ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే ఏంటి. ఒక ఇర్రేషనల్ రేషనల్ కలిస్తే మనకి ఏమొస్తుంది, 2 రేషనల్ కలిసి ఏమొస్తున్నాయి, ఇది మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, నా ద ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్. ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇవి మనకి బిట్స్ మోడల్స్లో ఏ విధంగా ఇస్తారంటే చూడండి అమ్మా. ఫస్ట్ ప్రాపర్టీస్, ఇవన్నీ యూ మస్ట్ రిమెంబర్, ఇవి మీరు గుర్తుంచుకోవాలమ్మా. ప్రాపర్టీ, అడిషన్, మల్టిప్లికేషన్, వీటిలోనే మనకి ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. అడిషన్లోని అదేవిధంగా మల్టిప్లికేషన్లోని. క్లోజర్, వీ హ్యావ్ 6 types ఆఫ్ ప్రాపర్టీస్. హౌ మెనీ టైప్స్ డూ వీ హ్యావ్, 6 types. ఏంటవి, క్లోజర్ ప్రాపర్టీ, అదేవిధంగా కమ్యూటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, డిస్ట్రిబ్యూటివ్. ఓకే, అయితే
క్లోజర్ a plus b equal to c, అదేవిధంగా a into b equal to c. నెక్స్ట్ కమ్యూటేటివ్ a plus b equal to b plus a into b equal to b into a. అదేవిధంగా అసోసియేటివ్ a plus of b plus c equal to a plus b of plus c. అదేవిధంగా a into b bc, అదేవిధంగా b into c of c. నెక్స్ట్ ఇది a into b of c. ఐడెంటిటీ a plus 0 is equals to 0 plus a equal to a అంటే ఈక్వల్ వాల్యూ. అదేవిధంగా a into 1 equal to 1 into a equal to a. నెక్స్ట్ ఇన్వర్స్ a plus of minus a equal to 0, a into 1 by a equal to 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న a should not be equal to 0. 0 అయితే మాకు 0 అయిపోతుంది, మనకి మల్టిప్లికేటివ్లో 0 రాకూడదు. ఇప్పుడు చెప్తానండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ a of b plus c equal to ab plus ac. ఇది మనకి ఎడిషన్లో కూడా ఇదే, అదేవిధంగా మల్టిప్లికేషన్ కూడా అదేనమ్మా. అయితే చూడండి ఇక్కడ మనం ఏ విధంగా బిట్స్ వేస్తారు మనకి ఈ ఎగ్జామ్స్లో, పాలిటెక్నిక్ అవ్వచ్చు 10th కావచ్చు, బిట్స్ ఏ మోడల్స్ వేస్తారంటే ఆప్షన్స్లో ఇవి ఇవ్వడం జరుగుతుంది. a plus b equal to c, నెక్స్ట్ a plus b equal to b plus a, ఇలా ఆప్షన్స్ ఇచ్చి రాంగ్స్ ఒక 3 ఇచ్చి రైట్ ఒకటి వేస్తారు. ఇచ్చి అది ఏ అంటే అది ఏ ప్రాపర్టీలోకి వస్తుంది, దిస్ కమ్స్ అండర్ విచ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్లో లేదా ఇది ఇస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చేసి మనకి ఈ ఒక 4 ఇస్తారు, క్లోజర్, కమ్యూటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ. విచ్ ప్రాపర్టీ డస్ ఇట్ బిలాంగ్ టు అనగానే a plus b equal to b plus a, నథింగ్ బట్ కమ్యూటేటివ్ లా అని మనం ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఇన్ దాట్ వే ఓన్లీ ద క్వశ్చన్స్ వుడ్ బి అపియర్. ఓకేనా, ఇంకేమీ డిఫికల్ట్గా ఉండదు. అందుకు ఈ టేబుల్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, 0 అనేది ఎప్పుడు కూడా ఎడిటివ్ ఇన్వర్స్ అమ్మ. 0 వాట్ ఈస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ అనగానే 0, లేదా 0 ఈస్ ద విచ్ ఇన్వర్స్, ఏదో విధంగా అడుగుతారు. మనకు గుర్తుంచుకో, ఐ మీన్ ఇన్వర్స్ కాదు సారీ, ఐడెంటిటీ. విచ్ ఐడెంటిటీ? 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ, 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అదేవిధంగా ఇవి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ దట్ ఫ్రమ్ విచ్ ద క్వశ్చన్స్ వుడ్ బి అపియర్ ఇన్ ద పాలిటెక్నిక్ అండ్ ద 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. అయితే ఇవి ఇదంతా మీరు నోట్ చేసుకొని వాటిని మీరు గుర్తుంచుకోవాలమ్మా, లేకపోతే ఇట్ వుడ్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్. అర్థమవుతుందా? ఓకే, నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటవి? పవర్ ఆఫ్ నెంబర్. పవర్ ఆఫ్ నెంబర్ అంటే మనకు ఆల్రెడీ చిన్నప్పుడే తెలుస్తుందమ్మా, కానీ ఇంపార్టెంట్ బేసిక్ కదా అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే పవర్ ఆఫ్ నెంబర్ 81 అనే నెంబర్ మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? 3 power 4. అయితే ఇక్కడ 3ని మనం బేస్ అంటామమ్మా. 3 మనం ఏమంటాం? బేస్. అదేవిధంగా 4ని ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్ ఏమన్నా సరే పర్లేదు, అది మనకు తెలుసు. కానీ దీన్ని ఏ విధంగా పలుకుతామండి? 81 is the 4th power of 3, 4th power of 3 or 4th power of base 3, 4th power of 3 లేదా 4th power of base 3 అని మనం దీన్ని అంటామమ్మా. ఇదే పవర్ ఆఫ్ నెంబర్. ఇది చాలా ఈజీ. అయితే నెక్స్ట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఉంటాయమ్మా. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే మనకి లాగరిథమ్స్ అని, అదేవిధంగా లాస్ ఆఫ్ ఇండిసెస్, ఇలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు మనం లాస్ ఆఫ్ ఇండిసెస్ చూద్దాం. ఏంటి ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్? a power m into a power n, a power m plus n అంటే a power m into a power n equal to a power m plus n. m అనేది ఏమైనా ఇంటిజర్స్ అవ్వచ్చు, a అనేది వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే 3 power 2 into 3 power 5, 3 power 2 into 3 power 5 అంటే a అంటే ఒక వాల్యూ కదా ఉండాలి. సో a power m into a power n, 3 power 2 into 3 power 5 ఏమవుతుంది? ఫార్ములా మనకి a power m plus n అంటే 3 power m plus n అంటే 2 plus 5 అంటే 3 power 7. దిస్ ఈస్ ఈ విధంగా మనకు అది అప్లై అవుతుంది. నెక్స్ట్ a power minus n అంటే ఈక్వల్ టు 1 by a power m, ఐ మీన్ a power m. 1 by a power m అన్నా a power minus m అన్నా ఒకటే, అదవుతుందా? నెక్స్ట్ a power m by a power n అంటే ఈ విధంగా వాల్యూస్ ఉంటాయి. ఈక్వల్ టు a power m minus n ఈక్వల్ టు 1 by a power n minus n అంటే ఈ a power m by a power n ని a power m minus n అనొచ్చు, లేదా బై ఫార్మ్స్ లోకి వస్తే 1 by a power n minus m అవుతుంది. ఇక్కడ n minus m m minus n ఎందుకు అయింది? ఇది 1 by a power minus of m minus n. సో మైనస్ ఇంటూ మైనస్ మైనస్ m, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్. సో n minus m. అర్థమవుతుందా? నెక్స్ట్ a power m into n ఈక్వల్ టు a power m n. నెక్స్ట్ ab హోల్ పవర్ n అంటే a power n b power n. ఎనీథింగ్ పవర్ 0, a is nothing but anything power 0 ఈక్వల్ టు 1.
if a power m equal to a power n, then m equal to n. ఇదేనమ్మ చాలా ఇంపార్టెంట్, ఇది ప్రాబ్లమ్స్ లో కూడా మనకు యూజ్ అవుతుంది. ఏ పవర్ అంటే if the bases are equals the power should be equal అనేది ఉంటుందమ్మా. ఓకే, m equal to n. a by p whole power n equal to a power m by b power m. These are the important formulas. I mean that nothing but the laws of indices. ఇప్పుడు మనం లాగరిథమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఓకే, నా ద లాస్ ఆఫ్ లాగరిథమ్స్ ఆల్రెడీ మనం లాస్ ముందు చూసాము, ఇండిసెస్. అదే విధంగా ఇప్పుడు లాస్ ఆఫ్ లాగరిథమ్స్ ఏంటి, ముందు ఈ లాస్ తెలియాలంటే బేసిక్ ఫార్ములా తెలియడం. ఈ బేసిక్ ఫార్ములాతో పాటు ఈ లాస్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ ఫార్ములాస్ ఏంటి? బేసిక్ ఫార్ములా ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అనే ఈ ఫార్ములా. దాన్ని మనం ఏ విధంగా రాయాలంటాడు? x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఫార్మ్స్ లో రాయమంటాడు అమ్మా. ఓకే, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అనే ఫార్ములా ఇచ్చి మనకి లాగ్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయమంటాడు. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ పవర్ n, సారీ x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ n టు ద పవర్ టు ద బేస్ a. ఓకే, ఇది ఎప్పుడు బేస్ అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది బేస్. గాట్ ఇట్? చూడండి, ఈ ఫార్ములా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 పవర్ 4 ఈక్వల్ టు 16, లాగ్ 16 టు ద బేస్ 2 ఈక్వల్ టు 4. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఏమైంది, ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. అయితే ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్ ఏముందమ్మా? 4 ఉంది. సో 4 ఈక్వల్ టు, గాట్ ఇట్, 4 ఈక్వల్ టు లాగ్ లాగ్. ఓకే, ఎన్ ఏంటమ్మా ఇక్కడ? 16. సో 16 లాగ్ 16 పవర్ ఎంత? 2. ఏ అదే ఐ మీన్ ఏ ఏంటి వాల్యూ? 2. సో లాగ్ 2 అంటే log 16 to the base 2 equal to 14. That is nothing but x is equal to log n to the base a. అంటే ఈ విధంగా మనకి ఇస్తే దీన్ని మనం లాగ్స్ లో కన్వర్ట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలి, లేదా లాగ్స్ లో ఇచ్చి మనకి నార్మల్ ఏ పవర్ ఎక్స్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయమంటే ఈ విధంగా చేయాలమ్మా. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా 2, లాస్ ఏంటి? లాస్ ఆఫ్ ఇండిసెస్ ఏ పవర్ m ఈక్వల్ టు అదే ఏ విధంగా అయితే మనం చూసామో అదే విధంగా మనకి ఇక్కడ లాస్ ఆఫ్ లాగరిథమ్స్ కూడా ఉన్నాయమ్మా. అవి ఏంటి? log xy to the base a. అస్తమానం కూడా మనం చదివినప్పుడు కానీ రాసినప్పుడు రాస్తే పర్లేదు, కానీ చదివినప్పుడు మాత్రం ఏ అనేది అస్తమానం రిపీట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఓకే, ఏ అనేది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, బేస్ లో కన్ఫర్మ్ గా ఏ వాల్యూ ఉంటుంది. ఓకే, ఏ అనేది ఉంటుంది. సో log xy ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా. నెక్స్ట్ log x బై y, log x మైనస్ log y. ఇప్పుడు బై లో ఇచ్చినప్పుడు మైనస్ వస్తుంది, ఇంటూలో ఇచ్చినప్పుడు ప్లస్ వస్తుంది అమ్మా, గుర్తుంచుకోండి. గాట్ ఇట్? నెక్స్ట్ log x పవర్ m, m log x. ఏ అనేది బేస్, చెప్పాను కదా బేస్ ప్రతి దానికి ఉంటుంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ log n పవర్ x అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ log x m పవర్ n అనేది కింద ఉంటుంది అన్న బేస్ లో. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 1/n log x, 1/m log x, m అనేది ఇక్కడ బేస్. నెక్స్ట్ log a టు ద బేస్ a అంటే log a అంటే వాల్యూ ఎంత? 1. అదే విధంగా log 1 వాల్యూ 0 టు ద బేస్ a, కింద a అనేది ఉన్నది బేస్ అంటే log 1 టు ద బేస్ a అనొచ్చు, లేదా log 1 అనొచ్చు. ఇక్కడ కూడా log a అనొచ్చు, లేదా log a టు ద బేస్ a అనొచ్చు. అర్థం ఉంది కదా? అది 1, ఇది 0. నెక్స్ట్ log y టు ద బేస్ x ఈక్వల్ టు 1/log x టు ద బేస్ y అంటే xy అనేది ఇంటర్చేంజ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ log a into log b into log c. బేసెస్ చూడండి అమ్మా, log a టు ద బేస్ b into log b టు ద బేస్ c into log c టు ద బేస్ a. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఇచ్చి దాని వాల్యూ అడుగుతాడు 1, లేదా ఇది ఇచ్చి కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో log a ఈక్వల్ టు 1 టు ద బేస్, ఇది a. నెక్స్ట్ log a టు ద బేస్ b ఈక్వల్ టు log a బై log b. ఓకే, కింద బేస్ ఇవి ఎక్సెస్ అనేవి ఏదైనా బేస్ పెట్టుకోవచ్చు, వాల్యూ ఏదైనా వాల్యూ మనకి అక్కడ ఇచ్చే సంబట్టి ఉంటుంది. నెక్స్ట్ అంటే ఎప్పుడైనా సరే అయితే ఏ లేదా 10 అనేది మనకి స్టాండర్డ్ ఫామ్, అంటే స్టాండర్డ్ గా బేస్ అనేది ఎప్పుడు కూడా ఎంతమ్మా? 10. నెక్స్ట్ లాగ్ చూడండి, ఏ పవర్ log n, ఏ పవర్ లో ఉందమ్మా లాగ్ అంతా, ఏ పవర్ log n టు ద బేస్ ఏ, ఇది బేస్ మళ్ళీ ఈక్వల్ టు n, ఏమవుతామా? n ఒకటే వస్తుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దాం. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్స్ ఏంటి? నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటమ్మా? రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. అంటే 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చి
వాటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ని, అంటే ఫైండ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ ద 2 రేషనల్ నెంబర్స్ అనే క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th లోని అదేవిధంగా పాలిటెక్నిక్లో కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. అయితే దానికి ఫార్ములా ఏంటి అంటే a ప్లస్ b బై 2 లేదా x ప్లస్ y బై 2, అంటే మనకి ఇచ్చిన 2 నెంబర్స్ వీటిని మనం ab లేదా xy అనుకుంటాం, దాన్ని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో 1 and 3 ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీకు ఎంత ఈజీగా ఇవ్వడం 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్లో అయితే చేయమంటారు, అది మనకి ఎలాగా వచ్చింది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి 1 and 3, 1 ప్లస్ 3/2 అంటే a ప్లస్ b బై 2 ఏంటి 4/2, 2 1s 2 2s 2. సో 1కి 3కి మధ్యలో నెంబర్ ఏంటమ్మా 2, అంటే మీకు ఇది అర్థం అవ్వాలని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను అమ్మా. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ నథింగ్ బట్ ద రేషనల్ నెంబర్ ఫైండింగ్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఇది ఎగ్జామ్ పాయింట్, అంటే ఇక్కడ ఈ లాగరిథమ్స్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వకపోవచ్చు, బట్ ఇఫ్ ఇస్తే మనం తగ్గకూడదు కదా, మనం రాసేటట్టు ఉండాలి, కాబట్టి ఇది మీకు చెప్పడం జరిగింది. మనకి లాగరిథమ్స్ లో 3 టైప్స్ ఉన్నాయమ్మా. ఏంటి ఆ 3 టైప్స్ అంటే బేసిస్ ఆఫ్ లాగరిథమ్, అదేవిధంగా బేసిస్ ఆఫ్ ఎ స్టాండర్డ్ లాగరిథమ్ లేదా బేసిస్ ఆఫ్ ఎ లాగరిథమ్ లేదా కామన్ లాగరిథమ్, అదేవిధంగా నేచురల్ లాగరిథమ్. 3 లాగరిథమ్స్ ఉన్నాయమ్మా. ఈ 3 లాగరిథమ్స్ ని ఎలా రికగ్నైజ్ చేయాలి? స్పెషల్ మెన్షన్ ఆఫ్ ఎ బేస్ అంటే ఏదైనా ప్రాబ్లం ఇచ్చి దానికి బేస్, ఫర్ ఎగ్జాంపుల్ log 5 to the base 3 అంటే మనకు స్పెషల్ గా 3 అని అక్కడ చెప్పడం జరిగింది. అలాగే స్పెషల్ గా 3 5 7 ఏదో ఒకటి అది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తే అది మనకి బేసిస్ ఆఫ్ ఎ స్టాండర్డ్ లాగరిథమ్ లోకి వస్తుంది అమ్మ. నెక్స్ట్ కామన్ లాగరిథమ్ అంటే ఏ వాల్యూ ఉండదు, అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను 10 అనేది మనకి కామన్ గా ఉంటుంది ప్రతి దానికి కూడా లాగరిథమ్ బేస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 10 కామన్ లాగరిథమ్. అదేవిధంగా న్యాచురల్ అంటే న్యాచురల్ అంటే ఏంటమ్మా దిస్ ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద లాగరిథమ్స్ ఫార్మ్స్. అంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వకపోవచ్చు, కానీ చూసుకోండి ఎందుకైనా మంచిది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ద ఫార్ములాస్ దట్ we have discussed today in this session. ఓకే, అయితే మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అదే విధంగా మెథడ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటెక్నిక్ కావచ్చు 10th కావచ్చు బిట్ పరంగా ఏమేమి ఇస్తారో వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయగలం అనేది ఈరోజు మనం చూసాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అమ్మ, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే, మీరే ఫస్ట్ వ్యూ రావాలంటే మాత్రం యూ మస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా ఇదే ఇప్పుడు ప్రెసెంట్ పాలిటెక్నిక్ అనేది జరగడం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్స్ ఈజీగా అందాలంటే షేర్ చేయండి అమ్మ. థ్యాంక్ యూ.